హాయ్ పిల్లలు, ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెరీ గుడ్. పోయిన వారం మనము చాలా మంచిగా క్రిస్మస్ పార్టీని జరుపుకున్నాం కదా. మీ అందరికీ ఎంతగానో నచ్చింది కదా. మరి ఈ వారం మనము సెమీ క్రిస్మస్ జరుపుకుంటున్నాం. ఈ సెమీ క్రిస్మస్కి కూడా మీరు ఎంతగానో ఆనందంగా ఉన్నారని, ఎంతగానో ఉత్సాహంగా ఉన్నారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అయితే మన యొక్క చిల్డ్రన్ సెమీ క్రిస్మస్లో బోలెడని విషయాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా మీరు ఎంతగానో ఇష్టపడతారు, ఎంతగానో మీకు నచ్చుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకునే ముందు ప్రార్థన చేసుకుందామా? మరి దానికంటే ముందేం చేయాలి? మనము ఈ కార్యక్రమాన్ని మన ఫ్రెండ్స్కి షేర్ చేయాలి. మరి వెంటనే షేర్ చేసేస్తారా? వెరీ గుడ్ పిల్లలు. మరి ఇప్పుడు మనము ప్రార్థన చేసుకొని మన యొక్క సెమీ క్రిస్మస్, చిల్డ్రన్ సెమీ క్రిస్మస్ని ప్రారంభించుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకే వేలాదిగా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా యేసయ్య, యొక్క పునరుద్ధాన దినంలో మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు. అయ్యా, యొక్క డిసెంబర్ మాసం అంతా కూడా నీ యొక్క క్రిస్మస్ సంబరాలు అయ్యా యొక్క భూమి మీద అంతటా కూడా జరుపుకుంటూ ఉంటుండగా మీరే మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు మీకు వందనాలు. అయ్యా, మేము కూడా చిన్న బిడ్డలందరం కలిసి ఐఏఎస్ఐ యొక్క ఆన్లైన్లో ఈ విధంగా సెమీ క్రిస్మస్ జరుపుకుంటుండగా ఈ యొక్క కార్యక్రమం అంతట్లో కూడా మీరే మాకు తోడుగా ఉండండి. అయ్యా, నీ యొక్క జన్మను గురించి, నీ యొక్క పుట్టుకను గురించి అనేకమైన విషయాలు మేము నేర్చుకుంటూ ఉంటుండగా మీరే మాకు తోడుగా ఉండండి. అయ్యా, నీ యొక్క గొప్ప ప్రేమను అయ్యా బిడ్డలందరూ కూడా గుర్తించే విధంగా వాళ్ళ యొక్క చిన్న హృదయాల్లో, చిన్న మనసుల్లో మీరే స్థిరమైన పునాదిని మీరు వేయండి తండ్రి. ఈ యొక్క కార్యక్రమం అనేక మంది చిన్న బిడ్డలందరికీ కూడా ఎంతో ఆశీర్వాదకరంగా మీరే జరిగించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్ చెప్పారు పిల్లలు. అందరం గట్టిగా ఒకసారి ఆమెన్ చెప్దామా? ఆమెన్. పిల్లలు, ఈ యొక్క సెమీ క్రిస్మస్లో, మన యొక్క ఆన్లైన్ సెమీ క్రిస్మస్లో మనం పాటలు పాడి దేవుని నామాన్ని మహింపరుద్దామా? అయితే గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరం ఎవరెవరైతే చిన్న చిన్న పిల్లలు క్రిస్మస్ రోజు స్పెషల్గా పర్ఫామ్ చేశారో ఆ పర్ఫార్మెన్స్ని మనము ఈ వీక్ చూద్దాం. ఎంతో చక్కగా దేవుని నామాన్ని మహింపరిచారు. అవన్నీ కూడా మనము చూసేద్దాం. ఇది మనకు మెమరీ వర్స్ టైం. పిల్లలు, మీరందరూ కూడా మీ దగ్గర ఉన్నటువంటి బైబిల్ను ఓపెన్ చేసి యోహాను సువార్తని ఓపెన్ చేయండి. యోహాను సువార్త
3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. పిల్లలు నాతో పాటు రిపీట్ చేస్తారా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. పిల్లలు, ఈ మెమరీ వర్స్ చాలామందికి వచ్చు కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. మన యొక్క దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు పిల్లలు. ఎంతగా ప్రేమించాడంటే తన అద్వితీయ కుమారుణ్ణి, అంటే అద్వితీయం అంటే ద్వితీయం కానిది, అంటే సెకండ్ కాదు, ఫస్ట్, తనకున్న ఏకైక కుమారుణ్ణి ఈ లోకమునికి పంపించాడు. అంత మాత్రమే కాదు, ఆ కుమారుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఆ కుమారుని ఎవరైతే నమ్ముతారో, ఆ కుమారుని ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి నిత్య జీవం ఉంటుందట. అదే బైబిల్ చెప్తా ఉంది. నిత్య జీవం అంటే ఎప్పుడు జీవించే ఉండటం, అంటే పరలోక రాజ్యం కదా. మన యొక్క దేవుడైనటువంటి యేసుక్రీస్తుని ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళందరికీ కూడా నిత్య జీవం ఉంటుంది పిల్లలు. మరి ఇటువంటి నిత్య జీవాన్ని మీరు పొందాలనుకుంటున్నారా? ఇటువంటి నిత్య జీవాన్ని మీరు పొందాలనుకుంటే మీరు ఖచ్చితంగా మన యొక్క యేసుక్రీస్తునందు, మన యొక్క దేవుని యందు మనము విశ్వాసం ఉంచాలి. ఆయన మనందరి కోసం వచ్చాడు. ఆ విషయాన్ని మనము తెలుసుకోబోతా ఉన్నాం. ఇది లోకమునకు ఒక గొప్ప శుభవార్త, ఒక మంచి గుడ్ న్యూస్ పిల్లలు. ఈ యొక్క గుడ్ న్యూస్ గురించి మనము అనేకమైన విషయాలు తెలుసుకోబోతా ఉన్నాం. అయితే ఈ యొక్క గుడ్ న్యూస్ని మనకు తెలియజేయడానికి ఎవరైతే నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు పరలోకమును విడిచిపెట్టి ఈ యొక్క భూలోకమునకు వచ్చాడో ఆ యొక్క గొప్ప వ్యక్తి గురించి చెప్పడానికి మన మధ్యకి ఒక వైజ్ మ్యాన్ రాబోతూ ఉన్నాడు. మరి ఆ వైజ్ మ్యాన్ని క్లాప్స్ కొట్టి ఇన్వైట్ చేద్దామా? హలో పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీలో చాలామంది కూడా నా కోసం ఎదురు చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. మీ అందరికీ వైజ్ మ్యాన్ అంటే ఇష్టం కదా? ఎస్, నాకు తెలుసు పిల్లలు. మేము యాక్చువల్గా ముగ్గురము కదా, కానీ నాకొక్కడికే వీసా దొరికింది. అందుకే నేను ఒక్కడనే వచ్చాను ఇండియాకి. ఇంకా ఇద్దరికి దొరకలేదు. మీరు అనుకోవచ్చు గడ్డం ఎందుకు తెల్లగా అయిపోయిందని. మేము యేసుక్రీస్తు పుట్టినప్పుడు వాళ్ళం కదా, చాలా రోజులు అయిపోయింది, అందుకే నా గడ్డము తెల్లగా అయిపోయింది. మీ అందరికీ తెలుసు కదా, ఇది క్రిస్మస్ టైం. మనందరికీ కూడా క్రిస్మస్ అంటే ఎంతో ఇష్టం. ఇది చిన్నపిల్లలకైతే మరీ ఇష్టం కదా పిల్లలు. పిల్లలు, మీ అందరికీ నేను ఒక మంచి శుభవార్త చెప్పాలని అనుకుంటా ఉన్నాను. ఇది లోకానికే గొప్ప వార్త, గొప్ప శుభవార్త. ఏంటి అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు పిల్లలు. మీకు చెప్పాల్సిన విషయం చాలా పెద్దగా ఉంది. చాలా సంవత్సరాల క్రితం మేము ఆకాశంలో ఉండేటటువంటి నక్షత్రాల మీద, గ్రహాల మీద, సూర్యుడి మీద, చంద్రుడి మీద, వీటన్నిటి మీద కూడా రీసెర్చ్ చేస్తూ ఉండేవాళ్ళం. అటువంటి సమయంలో, ఆ సమయంలో మాకు ఒక స్టార్, ఒక నక్షత్రం, ఒక తార చాలా స్పెషల్గా కనిపించింది. మీకు కూడా రెగ్యులర్గా ఉండే ప్లేస్లో ఏదైనా ఒక స్పెషల్ ఐటెం కనిపించినా, లేకపోతే స్పెషల్ థింగ్ ఏదైనా కనిపిస్తే మీరు చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారు కదా. మేము కూడా ఆ యొక్క స్టార్ని, ఆ యొక్క తారని మేము చూసినప్పుడు మా అందరికీ కూడా చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. మాతో పాటు ఉన్న చాలామంది
శాస్త్రవేత్తలు లేకపోతే మాతో పాటు ఉన్న చాలా మంది జ్ఞానులు దానిని ఒక నార్మల్గానే చూశారు, కానీ మేము మాత్రం దాన్ని ఒక స్పెషల్ స్టార్గా మేము చూసాం. అప్పుడు ఆ స్టార్ని మేము గమనిస్తే ఆ స్టారు కదులుతూ ఉంది. అయితే మేము ఈ స్టార్ ఎక్కడి దాకా వెళ్తుంది, ఈ స్టార్ ఎక్కడ ఆగుతుంది అని చెప్పి ఆ స్టార్ని ఫాలో అవుతూ వచ్చాం పిల్లలు. ఫాలో అవుతూ ఆ స్టార్ వెనక్కి మేము చాలా సంవత్సరాలు వచ్చాం. వచ్చిన తరువాత ఆ స్టార్ ఒక ప్లేస్లో ఆగింది పిల్లలు. ఆ ప్లేస్ ఏంటో తెలుసా? బెత్లహేమ్. ఆ యొక్క బెత్లహేమ్ అనే గ్రామంలో ఆ స్టార్ ఆగింది. ఈ స్టార్ ఇక్కడ ఎందుకు ఆగింది అని చెప్పి మేము ఆలోచిస్తే మాకు తెలిసిన విషయం ఏంటంటే, ఇటువంటి గొప్ప కార్యాలు ఎప్పుడు జరుగుతాయంటే ఎవరో గొప్పవారు జన్మించినప్పుడు, ఎవరో సూపర్ న్యాచురల్ కిడ్స్ జన్మించినప్పుడు ఇలాంటివి జరుగుతాయని చెప్పి మేము ఆ యొక్క దేశము యొక్క రాజుగారి దగ్గరికి వెళ్ళాం. ఆ రాజు పేరేం పేరంటే హేరోద్. ఆ రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, మేము ఒక స్టార్ని ఫాలో అవుతూ వచ్చాం. ఆ స్టారు ఈ యొక్క బెత్లహేమ్లో ఆగిపోయింది. కాబట్టి ఇక్కడ ఎవరో గొప్ప వ్యక్తి జన్మించారు. ఒకవేళ మీ ఇంట్లో ఏమైనా జన్మించారా అని చెప్పి మేము ఆ హేరోద్ రాజుని అడిగాం. అప్పుడు హేరోద్ రాజు చెప్పాడు, ఇక్కడ ఎవరూ జన్మించలేదు అని చెప్పినప్పుడు అప్పుడు మేము వాళ్ళకి చెప్పాం, లేదు, ఇక్కడ ఒక గొప్ప వ్యక్తి జన్మించాడు. ఆ వ్యక్తి కోసం మేము వచ్చాం. మేము ఆ వ్యక్తిని చూడాలి, ఆ వ్యక్తిని కలవాలి. మేము ఆ వ్యక్తి కోసం గిఫ్ట్స్ తీసుకొని వచ్చాం. ఆ వ్యక్తి కోసం మేము బంగారం, సాంబ్రాణి, బోలము తీసుకొని వచ్చాం. ఆ వ్యక్తిని మేము పూజించాలనుకొని ఇక్కడికి వచ్చామని చెప్పి చెప్పగానే హేరోద్ రాజు మమ్మల్ని, మీరు వెళ్ళి ఆ వ్యక్తి ఎక్కడున్నాడో వెతకండి, మీరు ఆరాధించిన తర్వాత ఆ వ్యక్తి యొక్క అడ్రస్ మాకు తెలియజేస్తే మేము కూడా వెళ్ళి ఆరాధిస్తామని చెప్పి ఆ యొక్క హేరోద్ రాజు మాకు చెప్పాడు. మేము ఆ రాజు చెప్పిన విషయం నిజమేనేమో అనుకొని ఆ రాజు మాటలు నమ్మి అక్కడి నుంచి బయటికి వచ్చి ఆ స్టార్ని మళ్ళీ ఫాలో అవుతూ ఉన్నాం. దాని తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ఆ యొక్క స్టార్ మామూలు వ్యక్తి కోసం రాలేదు పిల్లలు, ఒక గొప్ప వ్యక్తి కోసం వచ్చింది. ఆ విషయం మాకు అప్పుడు అర్థమైంది. మేము ఆ స్టార్ని ఫాలో అవుతూ ఒక ప్రాంతానికి వెళ్ళాం. అక్కడ ఒక ఆమె ఒక చిన్న బాబుని తీసుకొని ఉంది. ఆ బాబు దగ్గరికి వచ్చినప్పుడు ఆ స్టార్ అక్కడే ఆగిపోయింది. అప్పుడు మేము గమనించాం, ఇతనే నిజమైన కింగ్, ఇతనే నిజమైన రక్షకుడు అని చెప్పి మేము మా దగ్గర ఉన్నటువంటి గిఫ్ట్స్ని, మా దగ్గర ఉన్నటువంటి సమస్తమును కూడా ఆ యొక్క శిశువుకి ఇచ్చాం. అప్పుడు మేము ఆ యొక్క బాబు వాళ్ళ మమ్మీని అడిగితే ఆమె మాకు చాలా పెద్ద స్టోరీ చెప్పారు. ఆ విషయాన్ని మీకు ఇప్పుడు నేను చెప్తాను. నజరేత్ అని ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఒక మ్యారేజ్ అవ్వని ఒక అమ్మాయి ఉంది పిల్లలు. ఆ అమ్మాయి పేరు మేరీ. అయితే ఈ మేరీకి ఒక వ్యక్తితోటి ఎంగేజ్మెంట్ అయింది. అంటే వాళ్ళు కొన్ని రోజుల తర్వాత మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారు. ఆ వ్యక్తి పేరేం పేరంటే జోసఫ్. మేరీకి జోసఫ్కి ఎంగేజ్మెంట్ అయింది. వాళ్ళు కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. మేరీ చాలా భక్తి కలిగిన అమ్మాయి, దేవుడికి ప్రార్థన చేసే అమ్మాయి, ఎప్పుడు కూడా మంచిగా ఉండి మంచి మాటలు మాట్లాడే ఒక మంచి అమ్మాయి. అది గమనించిన దేవుడు మేరీని ఒక మంచి వ్యక్తిగా సెలెక్ట్ చేశాడు. అప్పుడు దేవుడు ఏం ఆలోచించాడంటే, ఈ యొక్క మేరీ గర్భమున, ఈ యొక్క మేరీ పొట్టలో నుంచి నేను రావాలి అని చెప్పి ఆ మేరీని దేవుడు సెలెక్ట్ చేశాడు. సెలెక్ట్ చేసి దేవుడు తన దగ్గర ఉన్నటువంటి ఏంజల్స్లో ఒక బెస్ట్ ఏంజల్ గాబ్రియేల్, ఆ
ఆ ఏంజల్ని మేరీ దగ్గరికి పంపించాడు. మేరీ ఎప్పటిలాగానే ప్రార్థన చేసుకుంటున్న సమయంలో ఆ గాబ్రియల్ ఏంజల్ వచ్చి మేరీతోటి మాట్లాడుతూ ఉంది. ఏ మేరీ, నేను నిన్ను కలవటానికి వచ్చాను. నేను నీకు ఒక మంచి శుభవార్త, ఒక గుడ్ న్యూస్ తోటి నీ దగ్గరకు వచ్చాను. ఏంటి ఆ గుడ్ న్యూస్ అంటే, నీ గర్భములో, నీ కడుపులో లోకరక్షకుడు పుట్టబోతా ఉన్నాడు. ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా ఏలే ఒక గొప్ప రాజు నీ యొక్క గర్భంలో పుట్టబోతా ఉన్నాడని చెప్పగానే మేరీకి ఆశ్చర్యం వేసింది. అంతే కదా, పిల్లలు మ్యారేజ్ అవ్వని వాళ్ళకి పిల్లలు ఎక్కడన్నా పుడతారా? పుట్టారు కదా. మేరీకి కూడా అలాగే ఆశ్చర్యం వేసింది. నాకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, నాకు ఎలా పిల్లలు పుడతారు అని చెప్పి మేరీ అమాయకంగా ఆ యొక్క ఏంజల్ని అడిగింది. అప్పుడు ఆ ఏంజల్ మేరీకి ఏం చెప్పిందో తెలుసా? ఇదంతా కూడా దేవుని కార్యం, ఇదంతా కూడా దేవుడు జరిగిస్తున్నాడు కాబట్టి నీకు ఎటువంటి భయం అవసరం లేదు, నీకు ఎటువంటి చింత అవసరం లేదు, దేవుడు నీ గర్భంలో జన్మిస్తాడు అని చెప్పాడు పిల్లలు. చెప్పగానే మేరీ అప్పటి నుంచి ఇంకా పవిత్రంగా దేవుణ్ణి ఆరాధించటం, దేవుడికి ప్రార్థన చేయటం చేస్తూ ఉంది. అయితే ఈ విషయం కొన్ని రోజులకి తన యొక్క భర్త అయినటువంటి ఎవరితోటైతే ఎంగేజ్మెంట్ అయిందో ఆ యొక్క జోసెఫ్కి తెలిసింది. జోసెఫ్కి చాలా బాధేసింది. నేను మ్యారేజ్ చేసుకునే అమ్మాయి ఆల్రెడీ ప్రెగ్నెంటా అని చెప్పి జోసెఫ్ ఎంతగానో బాధపడ్డాడు. బాధపడి ఆ ఊరిని వదిలిపెట్టి వేరే ఊరు వెళ్ళి అక్కడ నేను ఉంటాను, ఇంకా ఈ మేరీ నేను మర్చిపోతాను అని చెప్పి తన మైండ్లో ఆలోచిస్తూ ఉన్నాడు పిల్లలు. అటువంటి సమయంలో ఈ యొక్క గాబ్రియల్ ఏంజల్ ఉంది కదా, మళ్ళీ ఈ యొక్క ఏంజల్ ఆ యొక్క జోసెఫ్ దగ్గరికి వెళ్ళింది. ఏ జోసెఫ్, నువ్వేంటి ఇలా ఆలోచిస్తా ఉన్నావు? నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తా ఉన్నావు. మేరీ చాలా మంచి అమ్మాయి. మేరీని దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. మేరీ ఒక గొప్ప వ్యక్తికి జన్మనివ్వబోతా ఉంది. అతను లోకానికి రక్షకుడు. అతనికి మీరు యేసు అని పేరు పెడతారు అని చెప్పి ఆ యొక్క గాబ్రియల్ ఏంజల్ జోసెఫ్కి చెప్పాడు పిల్లలు. చెప్పిన తర్వాత జోసెఫ్కున్న భయము, జోసెఫ్కున్న బాధ పోయాయి. వెంటనే జోసెఫ్ మేరీ దగ్గరికి వచ్చి మేరీని తన యొక్క భార్యగా స్వీకరించాడు. తను ఆ యొక్క మేరీని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు, ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాడు. అటువంటి టైంలో అక్కడ వాళ్ళకున్నటువంటి కింగ్ ఎవరైతే ఉన్నారో అతను కైసరు ఐగుస్తు, అతను ఏం చేశాడంటే, మీరు పుట్టిన ప్రాంతానికి వెళ్ళాలి, మీరు ఏ ప్రాంతంలోనైతే పుట్టారో, మీరు ఏ ప్రాంత వాసులో వాళ్ళందరూ కూడా మీ ప్రాంతానికి వెళ్ళాలి. అంత మాత్రమే కాదు, మీ ప్రాంతానికి వెళ్ళి మీ పేరు రిజిస్టర్ చేసుకోవాలి అని చెప్పగానే అక్కడున్న ప్రజలందరూ కూడా వాళ్ళు ఏ ఊర్లో అయితే పుట్టారో, ఏ ఊర్లో అయితే పెరిగారో ఆ ఊరికి వెళ్తూ ఉన్నారు. సపోజ్ మీరిప్పుడు విజయవాడలో ఉండొచ్చు, మీరిప్పుడు బెంగళూరులో ఉండొచ్చు, మీరిప్పుడు హైదరాబాద్లో ఉండొచ్చు. కానీ మీ పేరెంట్స్ ప్రాపర్ ఏ ఊర్లో అయితే ఉన్నారో ఆ ఊరికి వెళ్ళాలి అని చెప్తే మీరందరూ కూడా రెడీ అయి వెళ్తారు కదా. అలాగే వీళ్ళందరూ కూడా వాళ్ళ సొంత ఊరికి వెళ్తూ ఉన్నారు. అప్పుడు మేరీ వాళ్ళ, జోసెఫ్ వాళ్ళ సొంత ఊరు ఎక్కడ అంటే బెత్లెహేం ప్రాంతం. ఆ యొక్క బెత్లెహేంకి వెళ్ళడానికి ఈ యొక్క మేరీ అండ్ జోసెఫ్ ఇద్దరు కలిసి బయలుదేరారు పిల్లలు. మనకైతే మంచిగా కార్స్, బైక్స్, బస్సెస్, ట్రైన్స్, ఫ్లైట్స్ కూడా ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో ఎవ్వరికి ఇలాంటి వాహనాలు లేవు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి అందరూ అన్నిటిని వినియోగించుకుంటున్నారు. కానీ మాకు ఆ రోజుల్లో ఇటువంటిది ఏమీ లేదు. మేరీ అండ్ జోసెఫ్ ఒక డాంకీని, ఒక గాడిదను సెలెక్ట్ చేసుకొని ఆ గాడిద మీద వెళ్తూ ఉన్నారు. మేమైతే క్యామిల్స్ మీద వచ్చాం. కానీ మేరీ, జోసెఫ్ కొంచెం పేదవాళ్ళు కాబట్టి వాళ్ళు డాంకీ మీద వెళ్ళారు. ఎన్నో రోజుల ప్రయాణం. ఈ ప్రయాణం అంతటినీ కూడా దేవుడు వాళ్ళకి ఎంతో క్షేమంగా ఉంచాడు పిల్లలు. వాళ్ళు కొండలు ఎక్కుతున్నారు, లోయల్లోకి వెళ్తున్నారు. ఈ యొక్క ప్రాంతం అంతట్లో కూడా వాళ్ళకి దేవుడు తోడుగా ఉన్నాడు.
వాళ్ళు చాలా జాగ్రత్తగా నజరేతు నుంచి బెత్లెహేమ్ ప్రాంతానికి వచ్చారు. అప్పటికే వీళ్ళకంటే ముందుగా చాలా ఫాస్ట్గా, మేరీ అంటే ప్రెగ్నెంట్ కాబట్టి చాలా స్లోగా వచ్చారు, కానీ మిగతా వాళ్ళందరూ చాలా ఫాస్ట్గా వచ్చేసారు. వచ్చేసి అక్కడ ఉన్నటువంటి హోటల్స్లో, అక్కడ ఉన్నటువంటి రెస్టారెంట్స్లో, అక్కడ ఉన్నటువంటి రూమ్స్ అన్నిట్లో కూడా వాళ్ళందరూ కూడా స్టే చేస్తూ ఉన్నారు. మేరీకి, జోసఫ్కి అక్కడ ఉండటానికి కొంచెం ప్లేస్ కూడా లేదు. అదీ కాక మేరీకి డెలివరీ టైం, అది ఏం చేయాలో తెలియట్లేదు. బయటంతా చల్లగా ఉంది, డిసెంబర్ అంటే ఇంకా చల్లగా ఉంటుంది కదా, బయట అంతా చలికి వణుకుతా ఉంది, ఏం చేయాలో తెలియట్లేదు. ఆ సమయంలో జోసఫ్ ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ కొడుతూ ఉన్నాడు. సార్, మా వైఫ్ ప్రెగ్నెంట్, మేము ఉండటానికి ఒక చిన్న రూమ్ ఇస్తారా, మేము ఉండటానికి ఒక చిన్న రూమ్ ఇస్తారా అని చెప్పి అందరినీ అడుగుతూ ఉన్నాడు. హోటల్స్లో అడిగాడు, ఇంకా అక్కడ ఉన్నటువంటి రూమ్స్ అన్నిట్లో, రెంటల్ రూమ్స్ ఉంటాయి కదా, వాటన్నిట్లో అడిగాడు. ఎవ్వరూ మా ఇంట్లో ప్లేస్ లేదు, మా హోటల్లో ప్లేస్ లేదని చెప్తా ఉన్నారు. ఎందుకంటే అందరూ కూడా వాళ్ళ యొక్క నేమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అందరూ ఆల్రెడీ ఎప్పుడో వచ్చేసారు. మేరీకి, జోసఫ్కి ప్లేస్ లేదు. అటువంటి సమయంలో జోసఫ్ అందరినీ ఇల్లు అడుగుతూ ఉన్న సమయంలో ఒక వ్యక్తి ఏం చేశాడంటే, హే జోసఫ్, మా ఇంట్లో మీరుండడానికి ప్లేస్ లేదు, కానీ మా యొక్క పశువుల పాక, మా యొక్క పశువులు ఉండే పాక ఖాళీగా ఉంది, మీకు ఎటువంటి అభ్యంతరం లేకపోతే ఆ పశువుల పాకను మీరు యూజ్ చేసుకోవచ్చు జోసఫ్ అని చెప్పగానే జోసఫ్కి ఎంతో సంతోషం వేసింది. ఎంతో సంతోషం వేసి జోసఫ్ ఆ యొక్క మేరీని తీసుకొని ఆ పశువుల పాకకి వెళ్ళాడు. పశువుల పాకలో అంతా మంచిగా నీట్గా సర్దాడు. మేరీ ఆ రోజు రాత్రి ఒక మంచి బేబీకి జన్మనిచ్చింది. పిల్లలు, ఒక పండంటి బాబు పుట్టాడు. ఆ బాబే లోకరక్షకుడు, ఆయనే మన యొక్క జీసస్. నీ పాపం కోసం, నా పాపం కోసం ఆయన ఈ యొక్క లోకంకి వచ్చాడు పిల్లలు. అయితే అక్కడున్న ప్రజలు ఎవ్వరికి కూడా ఈ విషయం తెలియదు. అప్పుడు ఈ యొక్క గాబ్రియల్ దూత అక్కడ గొర్రెలు కాచుకుంటున్నటువంటి గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళి ఇలా కనిపించగానే వాళ్ళందరూ కూడా గజ 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 వణుకుతూ చూస్తూ ఉన్నారు. అప్పుడు ఆ దూత వాళ్ళకి చెప్పింది, మీ అందరికీ కూడా ఒక శుభవార్త, ఈ లోకమును రక్షించే లోకరక్షకుడు పుట్టాడు. మీరు వెళ్ళి ఆ లోకరక్షకుడిని పూజించండి, మీరు వెళ్ళి ఆ లోకరక్షకుడికి ఆరాధన చేయండి అని చెప్పగానే అక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపర్లందరూ కూడా పరిగెత్తుకుంటూ దేవుని దగ్గరికి వచ్చారు. అంత మాత్రమే కాదు, ఆకాశంలో నుంచి వేల ఏంజల్స్ అన్నీ కూడా ఈ భూమి మీదకి వచ్చాయి. భూమి మీదకి వస్తూ దేవుణ్ణి ఆరాధన చేస్తూ, తంబూరలు ప్లే చేస్తూ, బూరల్ని ప్లే చేస్తూ, అన్నిటిని ప్లే చేస్తూ ఏంజల్స్ అన్నీ కూడా వచ్చి ఆ యొక్క పశువుల పాక చుట్టూ కూడా పాటలు పాడుతూ ఉన్నాయి. ఈ సమయంలోనే పిల్లలు, మేము ఆకాశంలో ఒక స్టార్ని చూసాం. ఆ స్టార్ని ఫాలో అవుతూ బెత్లెహేమ్కి వచ్చాం. మేమందరం కూడా ఒక గొప్ప వ్యక్తిని కలుసుకున్నాం. ఆయనే మన యొక్క జీసస్ జన్మించడం ఈ లోకమునకి ఒక గొప్ప శుభవార్త. ఈ యొక్క జీసస్ మనందరి కోసం, మనందరి తప్పుల కోసం, మనందరి పాపముల కోసం తన యొక్క ప్రాణాన్ని అర్పించినటువంటి గొప్ప రాజు. ఆయన తన యొక్క రక్తం ద్వారా నీ పాపమును, నా పాపమును, మనందరి యొక్క పాపమును క్షమించి వేసేవాడు. కాబట్టి మనమందరం కూడా ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన నీకోసమే వచ్చాడు పిల్లలు. ఏ పాప, ఏ బాబు, నీకోసమే దేవుడు వచ్చాడు. మరి అటువంటి దేవుడు నీ కోసం వచ్చినప్పుడు ఆ దేవుని నువ్వు ఇన్వైట్ చేస్తావా? బైబిల్ ఏం చెప్తా ఉందంటే, హృదయం అనే తలుపు దగ్గర నేనుండి నాక్ చేస్తూ ఉన్నాను. నా యొక్క మాట విని ఎవరైతే వాళ్ళ యొక్క హృదయం అనే తలుపు తీస్తారో నేను వారిలోకి వస్తాను. నేను వారిలోకి వచ్చి నాతోటి వారు, వారితోటి నేను ఉంటాను అని చెప్పి దేవుడు వాక్యం చెప్తా ఉంది. దేవుడు ఈ లోకమునకు నీ కోసం వచ్చాడు.
మరి దేవుడు నీ యొక్క హృదయం అనే డోర్ దగ్గర ఉండి దేవుడు నాక్ చేస్తూ ఉన్నాడు. మరి నువ్వు డోర్ ఓపెన్ చేస్తే జీసస్ నీలోకి వస్తాడు. దేవుడు ఈ లోకంలోకి వచ్చినందుకే మనం గ్రాండ్గా క్రిస్మస్ జరుపుకుంటున్నాం కదా. మరి దేవుడు నీ లోపలికి వచ్చాడనుకో, ఇంకా వండర్స్ జరుగుతాయి పిల్లలు, ఇంకా గొప్ప గొప్ప పనులు జరుగుతాయి, ఇంకా గొప్ప గొప్ప అద్భుతాలు నీ లైఫ్లో జరుగుతాయి. మరి వాటన్నిటికీ నువ్వు సిద్ధంగా ఉండాలంటే మనందరినీ ప్రేమించిన జీసస్ని మన యొక్క హృదయంలోకి మనము ఇన్వైట్ చేయాలి. మీలో ఎంతమంది జీసస్ని ఇన్వైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు? మరి వాళ్ళందరూ కూడా ఒకసారి మోకరిస్తారా? మోకరించి, జీసస్ నువ్వు ఈ లోకమునకి వస్తే ఈ లోకమునకి శుభవార్త, నువ్వు నాలోకి వస్తే నాకు చాలా గొప్ప శుభవార్త. జీసస్ మీరు ఆకాశం నుంచి భూమి మీదకి వచ్చినట్లే నా లోకంలోకి రండి, నాలోకి రండి, నా హార్ట్లోకి రండి, నా జీవితాన్ని మార్చండి అని చెప్పి మనమందరం కూడా ఒక చిన్న ప్రార్థన చేద్దామా? సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీకే వందనాలు అయ్యా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా గొప్ప దేవుడు నీవే అయ్యా. నీ ద్వారా మాత్రమే మేము సకలము సాధించగలం అయ్యా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి పరలోకమును విడిచి భూమి మీదకి వచ్చిన గొప్ప దేవుడు అయ్యా. యొక్క సమయంలో మా యొక్క బిడ్డలందరూ కూడా వాళ్ళ యొక్క హృదయంలోకి రమ్మని నిన్ను ఆహ్వానిస్తూ ఉంటుండగా మీరు వాళ్ళ యొక్క హృదయంలోకి వెళ్ళండి అయ్యా. మీరు ఈ లోక పాపములను క్షమించి, ఈ లోక పాపములను భరించి, ఈ లోకమును మీరు పవిత్రంగా చేసిన గొప్ప దేవుడవు తండ్రి అయ్యా. యేసయ్య ప్రతి ఒక్క జీవితాన్ని కూడా మీరే మార్చాలని ఆశపడుతూ ఉన్నారు అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ కూడా వాళ్ళ యొక్క హృదయంలోకి రమ్మని నిన్ను అడుగుతూ ఉన్నప్పుడు అయ్యా, మీరు వాళ్ళ యొక్క హృదయంలోనికి వచ్చి వాళ్ళ యొక్క జీవితాన్ని కూడా పవిత్రంగా మార్చే గొప్ప దేవుడు అని నేను నమ్ముతున్నారు. ప్రతి ఒక్క బిడ్డ తన యొక్క హృదయాన్ని తెరుస్తూ ఉంటుండగా మీరే ఈ లోకంలోనికి వచ్చినట్లుగా ప్రతి ఒక్క చిన్న బిడ్డ హృదయంలోకి రమ్మని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్ చెప్పారా పిల్లలు? ఆమెన్. మీ అందరికీ కూడా అడ్వాన్స్గా విష్ యూ హ్యాపీ క్రిస్మస్ పిల్లలు. అవును కదా పిల్లలు, దేవుడు చాలా గొప్పవాడు. ఆయన మన కోసము ఎంతో గొప్ప త్యాగాన్ని చేశాడు. ఈ యొక్క లోకమును మొత్తానికి కూడా ఒక గొప్ప శుభవార్తని తీసుకొని వచ్చారు కదా. దేవదూతలు కూడా ఎంతగానో ఆరాధించాయి. మనం కూడా మన యొక్క దేవుని యొక్క జన్మను బట్టి, మన యొక్క దేవుడు మన కోసం జన్మించిన దానిని బట్టి మన యొక్క దేవుణ్ణి మనము ఆరాధించే వాళ్ళంగా ఉండాలి. మన యొక్క దేవుణ్ణి మనము కొనియాడే వాళ్ళంగా, కీర్తించే వాళ్ళంగా ఉండాలి. పిల్లలు మీ అందరికీ ఒక విషయం చెప్పనా? మీతోటి మాట్లాడడానికి ఒక బెస్ట్ ఫ్రెండ్, మీ ఫ్రెండ్ ఒక అతను రాబోతా ఉన్నాడు. మరి మీ యొక్క ఫ్రెండ్ మీతో మాట్లాడాలని చెప్పి చాలా అల్లరి చేస్తూ ఉన్నాడు, చాలా గోల చేస్తూ ఉన్నాడు. అన్నయ్య నేను వాళ్ళతో మాట్లాడాలి అని చెప్పి మరి తనని ఇన్వైట్ చేస్తాను. మీరందరూ తనని చూడటానికి రెడీగా ఉన్నారా? హాయ్ టింకు, ఎలా ఉన్నావు? చాలా రోజులు అవుతుంది కదా. ఏంటి హెయిర్ బాగా పెరిగిపోయినట్టుంది, కటింగ్ చేయించి చాలా రోజులు అవుతుందా? పిల్లలు కూడా నీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. చాలా రోజులు అవుతుంది నువ్వు వచ్చి. ఏంటి అలా దిక్కులు చూస్తూ ఉన్నావు? ఏంటన్నయ్యా పిల్లలు ఎవరు కనబడట్లేదు? పిల్లలు అందరూ కూడా కెమెరా ముందు ఉన్నారు. అక్కడ వాళ్ళు ఆల్రెడీ ఫోన్లో చూస్తూ ఉన్నారు. నువ్వు పిల్లలతో మాట్లాడాలనుకుంటే ఇలా డైరెక్ట్గా మాట్లాడేసేయచ్చు. పిల్లలకి నేను కనిపిస్తానా? పిల్లలకి నువ్వు కనిపిస్తావు, మంచిగా కనిపిస్తావు, ఎంత చక్కగా కనిపిస్తావు. ఎంత మంచిగా కనిపిస్తావు అంటే అంత మంచిగా కనిపిస్తావు. అవునా అన్నయ్య, నా హెయిర్ స్టైల్ కనిపించిద్దా? నీ హెయిర్ స్టైల్ కూడా బ్రహ్మాండంగా కనిపించింది. ఎంత చక్కగా ఉందో తెలుసా నీ హెయిర్ స్టైలు. అవునా అన్నయ్య? అవును. సరే కానీ నీ నోరే సరిగ్గా కనిపించట్లా. హెయిర్ స్టైల్ అంతా ఓకే కానీ నోరే కనిపించట్లా. అవునా? ఇప్పుడు కనిపించిందా? కనిపించింది, ఇప్పుడు కనిపించింది. ఇప్పుడు చాలా చక్కగా కనిపించింది. ఏంటి నీ నోరు మొత్తం ఎర్రగా ఉంది, ఏం తిన్నావు? నేను యాపిల్ తిన్నా. ఏంటి యాపిల్ తింటే నోరు ఎర్రగా అయిపోయిందా? అవునన్నయ్య. ఇప్పుడు నిజం చెప్పు. నా నోరు అలాగే ఉంటుంది అన్నయ్య. ఓకే, నీ నోరు అలాగే ఉంటుందా? మా పిల్లలు అయితే చాలా చక్కగా ఇందాక నుంచి ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నారు. నువ్వు చూసావు మరి ప్రోగ్రామ్ ఈరోజు? నువ్వు చూడలేదా? అంటే నేను చూసాను, నువ్వు చూసావా లేదా అని. నువ్వు చూసావు, నన్ను ఎందుకు అడుగుతున్నావు? అంటే నేను చూశాను, మరి నువ్వు చూసావా లేదా అని చెప్పి అడుగుతున్నాను. నేను చూసా. ఓకే, చూసావు, వెరీ గుడ్. ఇంతకీ మనం దేని గురించి చెప్పుకున్నాం ఈరోజు? ఈరోజు మనం క్రిస్మస్ గురించి నేర్చుకున్నాం అన్నయ్య.
ఓకే, క్రిస్మస్ గురించి నేర్చుకున్నావు. క్రిస్మస్ అంటే ఏంటి? నువ్వు క్రిస్మస్ గురించి ఏమేమి నేర్చుకున్నావు? నేను చాలా విషయాలు నేర్చుకున్నాను అన్నయ్య. నువ్వైతే కొన్ని విషయాలు నేర్చుకున్నావు, నేనైతే చాలా విషయాలు నేర్చుకున్నా. నువ్వు చాలా విషయాలు నేర్చుకున్నావు. ఏం విషయాలు నేర్చుకున్నావు? చాలా ఏ విషయాలు నేర్చుకున్నావు? నేను పిల్లలు నేర్చుకున్న ప్రతి ఒక్క విషయం నేర్చుకున్నాను అన్నయ్య. వావ్, పిల్లలు నేర్చుకున్న ప్రతి విషయం నేర్చుకున్నావా? అవునన్నయ్య, జీసస్ ఎంత గొప్ప దేవుడైనప్పటికీ కూడా ఆయన మన కోసం అన్ని వదులుకొని ఎదుకొచ్చాడని చెప్పి ఈరోజు నేర్చుకున్నాను అన్నయ్య. వావ్, జీసస్ ఎంత గొప్ప దేవుడు అయినప్పటికీ కూడా అన్నీ వదులుకొని మన కోసం వచ్చాడని చెప్పి ఈరోజు నేర్చుకున్నారట. సరే కానీ మరి టింకు, పిల్లలందరూ చూస్తూ ఉన్నారు కదా, మరి పిల్లలకి ఏదైనా విషయం చెప్తావా? ఏం చెబుతానంటే పిల్లలకి అడ్వాన్స్గా హ్యాపీ క్రిస్మస్ అని చెబుతాను అన్నయ్య. ఏంటి, అడ్వాన్స్గా హ్యాపీ క్రిస్మస్ అని చెప్తావా? అవునన్నయ్య. వెరీ గుడ్. సరే కానీ ఈరోజు ప్రోగ్రాంలో నువ్వు ఏమేమి నేర్చుకున్నావు? ఈరోజు ప్రోగ్రాంలో నేను పాటలు నేర్చుకున్నాను, స్టోరీస్ నేర్చుకున్నాను, ఇంకా చాలా విషయాలు నేర్చుకున్నాను అన్నయ్య. వావ్, వెరీ గుడ్. మరి ఈరోజు నువ్వేమైనా మెమరీ వర్స్ నేర్చుకున్నావా? నేర్చుకున్నాను అన్నయ్య. ఏం మెమరీ వర్స్ నేర్చుకున్నావు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. వావ్, అవును కదా, నిజం కదా పిల్లలు. ఈరోజు మనం నేర్చుకున్న మెమరీ వర్స్ అదే కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. మన యొక్క దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. నిన్ను, నన్ను, అందరినీ కూడా మన యొక్క దేవుడు ప్రేమించాడు. సరే కానీ ఇంతకీ టింకు, నువ్వేం నేర్చుకున్నావు? దేవుడికి నేనంటే చాలా ఇష్టాన్ని నేర్చుకున్నాను అన్నయ్య. అవును, దేవుడికి నువ్వంటే చాలా ఇష్టం, నేనంటే కూడా ఇష్టం. అన్నయ్య, ఏంటి చెప్పు? దేవుడు నా కోసం పరలోకం నుంచి కిందకు వచ్చాడనే విషయాన్ని, గొప్ప విషయాన్ని నేను ఈరోజు తెలుసుకున్నాను అన్నయ్య. అవును, దేవుడు నీ కోసం, నా కోసం, మనందరి కోసం పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడు. ఈ విషయం మనందరికీ కూడా ఎంతో సంతోషాన్ని ఇచ్చేది. ఈ విషయాన్నే మనము ఒక గొప్ప పండగలాగా, క్రిస్మస్ లాగా మనము జరుపుకుంటాం. ఇంకేమన్నా విషయాలు చెప్తావా మా పిల్లలకి? చెబుతాను అన్నయ్య. ఏం చెప్తావు? నాకు ఈ క్రిస్మస్ అనగానే ఒక విషయం గుర్తుకొస్తుంది అన్నయ్య. ఏం విషయం గుర్తుకొస్తుంది నీకు? చాలా రోజుల క్రితం చాలా రోజుల క్రితం ఒక రాజుగారు ఉన్నారు. రాజుగారు ఉన్నారా? ఎవరా రాజు? ఎవరో రాజు అంటే లోవరాజు. ఏంటి, లావరాజా? మరి చూసేదా కాగా చెబుతాగా. ఓకే, రాజుగారు ఉన్నారు. ఎక్కడున్నారు రాజుగారు? రాజుగారు వాళ్ళ ఇంట్లో ఉంటారు, నీకెందుకు? సరే, వాళ్ళ ఇంట్లోనే ఉంటారులే, కానీ ఏ ఊరు, ఎక్కడ, ఏ రాజ్యం అని చెప్పి తెలుసుకుందామని అడిగా. అవన్నీ నేను చేస్తున్నా. ఓకే, సరే, చెప్పకపోయావు కానీ రాజుగారు ఏం చేశారు? రాజుగారికి కూడా ఒక వ్యక్తి వచ్చి యేసయ్య అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరినీ ఇష్టపడుతున్నాడు అని చేశారు. ఓకే, రాజుగారికి కూడా ఒకళ్ళెవరో వచ్చి యేసయ్య అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరినీ ఇష్టపడుతూ ఉన్నాడని చెప్పాడు. ఓకే, సరే, బాగుంది. అయితే ఏమైంది? ఆ రాజుగారు అస్సలు నమ్మలేదు. ఆ రాజుగారు అస్సలు నమ్మలేదా? ఎందుకని నమ్మలేదు? ఎందుకంటే దేవుడు చాలా గొప్పవాడైతే ఆ దేవుడు పరలోకంలోనే ఉండి మనుషులందరినీ ఆర్చేయచ్చు కదా, మన అందరి కోసం ఈ మీదకి రావాల్సిన అవసరం ఏముంది అని ఆ రాజుగారికి డౌట్ వచ్చింది. ఓహోహో, చూసారా పిల్లలు, దేవుడికి అన్ని పవర్స్ ఉంటే, దేవుడు అంత గొప్పవాడైతే పరలోకంలో నుంచి ఒక్కసారిగా మనుషులందరినీ నువ్వు మారిపో అని చెప్తే మారిపోతారు కదా, వాళ్ళందరి కోసం దేవుడు రావాల్సినంత అవసరం ఏముంది అని చెప్పి ఆ రాజుగారికి ఒక డౌట్ వచ్చిందంట. ఓకే, తర్వాత ఏం జరిగింది? యేసయ్య కావాలనుకుంటే పరలోకం నుంచి చేసుకోవచ్చు కదా, ఎందుకు రావాలి, ఆయన ఎందుకు మనిషిలాగా ఉండాలి అని చెప్పి ఆ రాజుగారు ఎవరిని నమ్మట్లేదు. ఓ, ఆ రాజుగారు ఎవరిని నమ్మట్లేదట, దేవుణ్ణి అసలే నమ్మట్లేదట. మరి అప్పుడు ఏం జరిగింది? అప్పుడు అక్కడికి వాళ్ళ యొక్క మంత్రి గారు వచ్చారు. ఓకే, వాళ్ళ యొక్క మంత్రి గారు వచ్చారు. మరి మంత్రి గారు వచ్చి ఏమన్నారు? చేసేదా కాక చెబుతాగా. సరే చెప్పు, నువ్వు మంచిగా చెప్తున్నావు కదా, ఎగ్జైటింగ్గా అడుగుతా ఉన్నా. మంత్రి గారు వచ్చి ఏం చెప్పారు అని చెప్పి అడుగుతా ఉన్నా. సరే, నువ్వు చెప్తా అంటే చెప్పు, నేనేం అడ్డు రావట్లేదు కదా, చెప్పు. రాజా, యేసుక్రీస్తు నిజంగా చాలా గొప్ప దేవుడు, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఓకే, యేసుక్రీస్తు చాలా గొప్ప దేవుడు, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అని చెప్పాడు. మరి రాజుగారు అప్పుడైనా నమ్మారా? లేదు, నేను అవును అని చెప్పి రాజుగారు మంత్రిని కూడా ఎదిరించారు. ఓకే, నేను నమ్మను అని చెప్పి మంత్రిని కూడా ఎదిరించారు. మరి అప్పుడు మంత్రి ఏమన్నా చేశాడా? ఆ మంత్రి ఎలాగైనా దేవుని యొక్క గొప్పతనాన్ని రాజుకి తెలియచేయాలి, రాజు కూడా దేవుని నమ్ముకోవాలి అని చెప్పి ఆలోచిస్తా ఉన్నాడు.
ఓకే, ఆ మంత్రి దేవుని యొక్క గొప్పతనాన్ని ఏ విధంగానైనా సరే రాజుగారికి తెలియచేయాలి, రాజుగారు కూడా యేసుప్రభు ఎంత గొప్ప దేవుడో తెలుసుకోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడంట పిల్లలు. మరి అప్పుడు ఆలోచిస్తున్నప్పుడు మంత్రి ఏం చేశాడు? ఆ మంత్రి ఏం చేశాడంటే రాజు యొక్క కొడుకు ఒట్టల్లో నుంచి ఒక మంచి ఒట్టలు తీసుకొని తన దగ్గర పెట్టుకున్నాడు. రాజుగారి యొక్క కొడుకు బట్టలు మంత్రి ఎందుకు తీసుకున్నాడు? మంత్రి వాళ్ళ అబ్బాయికి బట్టలు లేవా? నీకెందుకు ఇవన్నీ, నీ చేసేదిను. ఓ సరే, నువ్వు చాలా మంచిగా మాట్లాడాలి, ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకూడదు. చేసేడాడు ఫ్లో డిస్టర్బ్ చేస్తా ఎందుకు? ఓ చెప్పేటప్పుడు ఫ్లో డిస్టర్బ్ చేస్తున్నానా? సరే నేను డిస్టర్బ్ చేయనులే కానీ సరే చెప్పు, నువ్వు చెప్పు, పిల్లలు చూస్తున్నారు కదా చెప్పు. రాజుగారి యొక్క కొడుకు బట్టలు మంత్రి ఎందుకు తీసుకున్నాడు? రాజుగారి యొక్క కొడుకు బట్టలు తీసుకెళ్లి ఒక బొమ్మకేసాడు. రాజుగారి యొక్క కొడుకు బట్టలు తీసుకెళ్ళి ఒక బొమ్మకేసాడు. ఓకే, బొమ్మకేసినప్పుడు ఏమైంది? రాజుగారు ఫ్యామిలీ అందరూ కలిసి ఒకరోజు ఒక ఉద్యానవనానికి వెళ్ళారు. ఓకే, రాజుగారి యొక్క ఫ్యామిలీ కలిసి ఉద్యానవనానికి అంటే పార్క్ వెళ్ళారు. అవును. ఓకే, పార్క్ వెళ్ళి ఏం చేస్తా ఉన్నారు? ఆడుకుంటున్నారు. నీకెందుకు? సరే, పార్క్ వెళ్ళారన్నావు కదా, ఏం చేస్తున్నారా అని చెప్పి అడిగాను అంతే. ఓకే, అప్పుడు ఏం జరిగింది? ఆవిడ ఏం జరిగిందంటే వాళ్ళందరూ కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఎక్కడ నడుస్తున్నారు? ఆల్రెడీ చేసావు కదరా, పార్కులో నడుస్తున్నారని. ఓకే, పార్కులో నడుస్తున్నారు కదా, ఆ పార్కులో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. అప్పుడు ఏం జరిగిందంటే ఆడుకుంటూ పార్కులో ఉన్న వాటర్ దగ్గరికి వెళ్ళాడు. ఓకే, ఆ బాబు ఆడుకుంటూ పార్కులో ఉన్నటువంటి వాటర్ దగ్గరికి వెళ్ళాడు. మరి అప్పుడు ఏం జరిగిందంటే మంత్రి ఇదే కరెక్ట్ టైం రాజుగారికి దేవుడి గురించి చెప్పాలని చేసి మంత్రి ఏం చేశాడంటే వాళ్ళ యొక్క ఆవును తీసుకెళ్ళి ఒక దగ్గర దాచిపెట్టాడు. మంత్రి రాజుగారు వాళ్ళ అబ్బాయిని తీసుకొని వెళ్ళి ఒక దగ్గర దాచిపెట్టాడు. ఎందుకు దాచిపెట్టాడు? ఎందుకంటే రాజుకి ఏ విధంగానైనా సరే దేవుడి గురించి చెప్పాలని అనుకున్నాడు. అందుకోసమే రాజు యొక్క కొడుకుని తీసుకెళ్ళి మంత్రి ఒక దగ్గర దాచిపెట్టాడు. ఓకే, రాజుగారి యొక్క కొడుకుని తీసుకెళ్ళి ఒక దగ్గర దాచిపెట్టాడు. అప్పుడు ఏం జరిగింది? అప్పుడు మంత్రి ఏం చేశాడంటే నా దగ్గర ఉన్నటువంటి బొమ్మ ఉంది కదా. ఓకే, తన దగ్గర ఉన్నటువంటి బొమ్మ. ఓకే, ఆ బొమ్మకి రాజుగారు కొడుకు యొక్క బట్టలు ఆల్రెడీ వేసాడు కాబట్టి ఆ బొమ్మను తీసుకెళ్ళి ఆ నీళ్ళల్లో ఆడేశాడు. ఏంటి? ఆ బొమ్మను తీసుకెళ్ళి రాజుగారి యొక్క కొడుకు బట్టలు వేసి ఉన్నటువంటి ఆ బొమ్మను తీసుకెళ్ళి నీళ్ళల్లో పడేశాడు. మరి అప్పుడు ఏం జరిగింది? అప్పుడు రాజుగారు ఆ బొమ్మను చూసి నిజంగానే తన కొడుకు నీళ్ళలో కొట్టుకుపోతున్నాడేమోనని చెప్పి భయపడి రాజుగారు వెంటనే అరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ నీళ్ళలో దూకాడు. ఏంటి, రాజుగారు నీళ్ళలో దూకాడా? అవును, ఆ నీళ్ళలో దూకి ఈదుకుంటూ లోపలికి వెళ్ళి ఆ యొక్క ఓనే పట్టుకున్నాడు. వావ్, రాజుగారు ఈదుకుంటూ వెళ్ళి ఆ బొమ్మను తీసుకున్నాడు. ఓకే, తీసుకున్న తర్వాత ఏమనుకున్నాడంటే ఏంటి నా కొడుకు బట్టలు కేసు ఉన్నాయి, ఏంటి నా కొడుకు ఏమయ్యాడు అని చెప్పి రాజుగారు కంగారు ఆడుకుంటూ రోడ్డు దగ్గరకు వచ్చి ఏంటి నా కొడుకు బట్టలు ఉన్నాయి కానీ నా కొడుకు లేడేంటి, నా కొడుకు బట్టలు ఎవరు కేసారని చెప్పి రాజుగారికి చాలా కోపంతో అక్కడికి వచ్చి అందరినీ అరుస్తూ ఉన్నాడు. ఓకే, నా కొడుకు బట్టలు తీసుకెళ్ళి బొమ్మలకి ఎవరు వేశారు, ఆ బొమ్మను తీసుకెళ్ళి నీళ్ళలో ఎవరు వదిలిపెట్టారని చెప్పి రాజుగారు ఒడ్డుకు వచ్చిన తర్వాత అందరి మీద అరుస్తూ ఉన్నాడు. మరి అప్పుడు ఏం జరిగిందంటే మంత్రి వచ్చి రాజా ఇదిగోండి నీ కుమారుడు చాలా జాగ్రత్తగా ఉన్నాడని చెప్పి రాజుగారి యొక్క కుమారుడిని ఇచ్చాడు. ఓకే, రాజుగారి యొక్క కుమారుని తీసుకొచ్చి రాజుగారికి మళ్ళీ తీసుకొని ఇచ్చాడు. మరి అసలు ఎందుకు దాచిపెట్టాడు? అసలు ఎందుకు తీసుకొచ్చి ఇచ్చాడు? నీ చెప్పేదాకా ఆగోను, నీకెందుకు అంత తొందర? ఓకే, చెప్పు. అంటే నాకు అర్థం కాలేదు, అందుకోసమే అడుగుతున్నాను. ఏమైంది ఇంతకీ? అప్పుడు మంత్రి ఏం చేశాడంటే రాజా నీ యొక్క కొడుకు నీళ్ళల్లో ఆడినప్పుడు నీవు మనుషులకి చెప్పకుండా నువ్వు ఎందుకు నీళ్ళల్లో దూకావు? నువ్వు చెబితే ఇక్కడ ఉన్న చాలా మంది మనుషులు వెళ్ళి నీ కొడుకుని కాపాడేవాళ్ళు, నాకు చేసి నేను వెళ్ళి కాపాడేవాళ్ళని, ఇక్కడున్న ప్రజలకు ఎవరికి చేసినా కానీ వాళ్ళు వెళ్ళి నీ కొడుకుని కాపాడేవాళ్ళు కదా, నువ్వు ఎందుకు వెళ్ళి కాపాడావు అని చెప్పి మంత్రి రాజుని అడిగాడు. ఓకే, నీ యొక్క బాబుని కాపాడటానికి ఇక్కడున్న మనుషులకి ఎవరికి చెప్పినా వాళ్ళు వెళ్ళి కాపాడేవాళ్ళు, లేకపోతే నాకు చెప్పినా నేను వెళ్ళి కాపాడేవాడిని, నువ్వెందుకు వెళ్ళావు రాజా అని చెప్పి ఆ మంత్రి రాజుని అడిగాడు. ఓకే, అప్పుడు రాజు ఏం చెప్పాడు? ఏంటి మంత్రి అలా మాట్లాడుతున్నా? నా కొడుకు నీళ్ళలో పోతే నేను నీకెందుకు చెబుతా, ఇంకా మనుషులకు అందరికి ఎందుకు చెబుతా, నా కొడుకుని కాపాడుకోవడానికి నేనే వెళ్తానుగా అని చెప్పి రాజు చాలా సీరియస్గా అడిగాడు. ఓకే,
రాజుగారికి ఆ విషయానికి కోపం వచ్చిందంట. మంత్రితోటి, ఏంటి మంత్రి, నా కొడుకు నీళ్ళల్లో కొట్టుకొని పోతా ఉంటే నేను వేరే వాళ్ళకి ఎందుకు చెప్తాను, నేనే వెళ్ళి నా కొడుకుని కాపాడుకుంటాను అని చెప్పి రాజుగారు మంత్రితోటి చెప్పాడంట పిల్లలు. అప్పుడు ఏం జరిగింది? అప్పుడు ఏం జరిగిందంటే మంత్రి రాజుగారితో ఈ విధంగా అన్నాడు, రాజా, ఈ మనుషులందరూ కూడా దేవుని యొక్క పిల్లలు, అందుకోసమే దేవుడు కూడా ఈ మనుషులు చెడు అయినప్పుడు, ఈ మనుషులు ఆహం చేసినప్పుడు, ఈ మనుషుల్ని కాపాడటానికి తను ఈ ఎదుకొచ్చాడు. అంతేకాని వాళ్ళకి చేసి వీళ్ళకి చేసి మార్చాలని దేవుడు అనుకోలేదు. తన రూహంలో ఉన్న పిల్లల్ని మార్చడం కోసం తానే ఈ యొక్క ఎదుకి వచ్చాడు. వావ్, విన్నారా పిల్లలు? ఏ విధంగా అయితే రాజు తన కుమారుడు నీళ్ళల్లో కొట్టుకొని పోతా ఉంటే తనే సొంతగా వెళ్ళి తన కుమారుని కాపాడుకున్నాడో, దేవుడు కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులం, అంటే మనమందరం కూడా దేవుని కుమారులమే కదా, మనమందరం కూడా తప్పిపోతూ ఉంటే, మనమందరం కూడా చెడిపోతూ ఉంటే దేవుడే తను పరలోకంలో నుంచి వచ్చి తన కుమారులైనటువంటి మనందరి కోసం కూడా ఆయనే వచ్చాడు. అంత మాత్రమే కాదు పిల్లలు, మనందరి కోసము ఆయన తన యొక్క ప్రాణమును కూడా ఇచ్చాడు. ఈ విషయం చెప్పిన తర్వాత మరి రాజుగారు నిజంగా యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నాడు. మంత్రి ఆ విధంగా చేసినందుకు రాజు కోపం వచ్చిన తర్వాత దేవుడు చూసిన గొప్ప హృదయం చూసి, మంత్రి గారు చేసిన విషయాన్ని చూసి రాజుగారు ఎంతో సంతోషించారు. వావ్, రాజు ఎంతగానో సంతోషించాడంట. ఎందుకంటే దేవుడు కూడా మనుషులు తన కుమారులు కాబట్టి తన కోసము, వాళ్ళని రక్షించడం కోసము ఈ యొక్క భూమి మీదకి వచ్చాడు. దేవుడు వేరే మనుషుల్ని పంపించలేదు, లేకపోతే ఇంకా ఎవరిని కూడా పంపించలేదు. చాలామంది కూడా ఇదే అనుకుంటా ఉంటారు. తెలుసా నీకు, దేవుడు గొప్పవాడైతే దేవుడు మాట ద్వారా చెప్పొచ్చు కదా, లేకపోతే ఇంకా ఎవరి ద్వారా నేను చెప్పొచ్చు కదా, దేవుడే సొంతగా కిందకి ఎందుకు రావటం అని చెప్పి చాలామంది అనుకుంటా ఉంటారు. రాజుగారికి వచ్చిన డౌటే ఇక్కడ చాలామందికి వచ్చింది. కానీ ఆయన పిల్లల్ని కాపాడుకోవడానికి ఆయనే రావాలని చెప్పి ఇప్పుడు నువ్వు చెప్పడం ద్వారా మా పిల్లలకు ఉన్నటువంటి డౌట్ మొత్తం కూడా తీరిపోయింది. అవును కదా, దేవుడు మనల్ని ఎంతగానో ఆశ్రయిస్తున్నాడు కాబట్టి తన యొక్క అద్వితీయ కుమారుణ్ణి హామించాడు. అద్వితీయ అంటే ఒకే ఒక్క కుమారుణ్ణి మన అందరి కోసం హామించి ఆయన గొప్ప త్యాగాన్ని చేశాడు. అవును, నిజమే. దేవుడు తన యొక్క ఒకే ఒక్క కుమారుని పంపించి మనందరి పాపములను, మనందరి దోషములను తొలగించి వేశాడు. అంత మాత్రమే కాదు, మనకున్న శాపమును కూడా దేవుడు కొట్టివేశాడు. ఇదే లోకమునకు ఎంతో గొప్ప శుభవార్త. ఈరోజు మనం నేర్చుకున్న గుడ్ న్యూస్ ఏంటంటే దేవుడు మన కోసం, నీ కోసం, నా కోసం, మనందరి కోసం ఈ యొక్క లోకమునకు వచ్చాడు. అవును, దేవుడు మన కోసం, నీ కోసం, నా కోసం, మనందరి కోసం కూడా ఈ యొక్క లోకమునకి వచ్చాడు. సరే కానీ ఇంకేంటి సంగతులు? ఇంకేముంది, క్రిస్మస్కి షాపింగ్ చేయాలి. క్రిస్మస్కి షాపింగ్ చేయాలా? ఏం షాపింగ్ చేస్తావు నువ్వు? నేను బట్టలు కొనుక్కుంటా. ఓహో, బట్టలు కొనుక్కుంటావా? ఏం కొనుక్కుంటావు? నేను ప్యాంట్ షర్ట్ కొనుక్కుంటా. ఓకే, ఫ్యాన్ షర్ట్ కొనుక్కుంటా. నేను ఫ్రాక్ కొనుక్కుంటావేమో అనుకున్నా. నేను అమ్మాయిని కాదుగా, నేను అబ్బాయిని. ఏంటి, నువ్వు అబ్బాయివా? అవును. నువ్వు అబ్బాయి అనే నమ్మకం ఏంటి? చూడు, నాకు మీసాల గడ్డలు వచ్చాయి. ఏంటి, నీకు మీసాల గడ్డలు వచ్చాయా? అవును, చూడు నా మీసాలు. ఓకే ఓకే, చూస్తున్నా, నీ మీసాలు చాలా బాగున్నాయి, గడ్డం కూడా చాలా బాగుంది. సరే కానీ మరి మా పిల్లలందరికీ ఒకసారి బాయ్ చెప్తావా? పిల్లలు, నేను మళ్ళీ కలుసుకుందాం. ఈ అందరికీ నేను చేసే విషయం ఏంటంటే, ఈ లోకం అంతటికి కూడా ఒక గొప్ప శుభవార్త ఏంటంటే, మన యేసయ్య ఈ భూమి మీదకి వచ్చాడు. అదే ఈ లోకమునకు ఒక గొప్ప శుభవార్త. వావ్, వెరీ గుడ్. ఈ లోకమునకు ఒక గొప్ప శుభవార్త ఏంటంటే దేవుడు ఈ లోకమునకి వచ్చాడు. అదే ఈ లోకమునకి ఒక గొప్ప శుభవార్త. మరి పిల్లలకి ఒకసారి నువ్వు క్రిస్మస్ విషెస్ చెప్తావా? నేను చెబుతాగా, నీకెందుకు అంత తొందర? అంటే నువ్వు చెప్తావేమోనని చెప్పి నీకు మర్చిపోయామని గుర్తు చేస్తున్నాను. నీకెందుకు, నేను చెబుతాగా. పిల్లలు అందరికీ హ్యాపీ క్రిస్మస్. వావ్, వెరీ గుడ్ టింకు. నీకు కూడా అడ్వాన్స్గా విష్ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ అన్నయ్య. సరే కానీ ఈ క్రిస్మస్కి చర్చ్ ఉందా? క్రిస్మస్కి చర్చి ఉంది. నిజంగా క్రిస్మస్ అంటే అందరికీ ఎంతో సంతోషం. అవును, క్రిస్మస్కి చిన్న పిల్లలకి ఏమైనా ప్రోగ్రామ్ ఉందా? అన్నట్టు మర్చిపోయాను, చిన్నపిల్లలకి క్రిస్మస్కి ప్రోగ్రామ్ ఉంది. ఎప్పుడంటే రేపే, 21వ తారీఖు రేపే కదా. రేపు మధ్యాహ్నం 2 o'clock నుంచి ఈవినింగ్ 5:30 వరకు మన మెస్సయా ఫెలోషిప్ చర్చిలో చిన్నపిల్లలందరి కోసం క్రిస్మస్ పార్టీ ఉంది. ఆ పార్టీకి వస్తావు నువ్వు? నేను వస్తాను అన్నయ్య. నేను నా ఫ్రెండ్స్ని కూడా తీసుకొస్తా. నా ఫ్రెండ్స్ని తీసుకురావచ్చా? మీ ఫ్రెండ్స్ని తీసుకురావచ్చు, ఎంచక్కా తీసుకొని రావచ్చు. పిల్లలు కూడా వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ని తీసుకొని వస్తారు. పిల్లలు మీకు తెలుసు కదా,
100 అడుగుల రోడ్లో ఉన్నటువంటి మన మెస్సియా ఫెలోషిప్ చర్చ్లో రేపు సాయంత్రం 2 గంటల నుంచి 5:30 వరకు కూడా మన చిన్న బిడ్డల కోసం మీలాంటి చిన్న పిల్లల కోసం క్రిస్మస్ పార్టీ జరగబోతా ఉంది. ఆ పార్టీకి మీరు మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకొని రండి. అరే కరోనా టైం కదా, పిల్లలందరినీ జాగ్రత్తగా చూసుకుంటారా? ఆ డౌట్ నీకు ఎందుకు వచ్చింది? కరోనా టైం అయినప్పటికీ కూడా పిల్లలందరినీ చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. ఓకేనా, దూరంగా కూర్చోబెడతాం, ప్రతి ఒక్కళ్ళు మాస్క్ పెట్టుకుంటారు, చర్చిని మంచిగా శానిటైజ్ చేసాం. ఇంకా పిల్లలకి తినే స్నాక్స్ కూడా చాలా మంచిగా పర్ఫెక్ట్గా ఇస్తాము. ఎవరిని ఒకరి దగ్గరికి ఒకళ్ళు వెళ్లకుండా దూరంగా కూర్చోబెట్టి పిల్లలందరినీ కూడా ఈ యొక్క క్రిస్మస్ సంతోషంలో పాలుభాగస్తులు అయ్యేలా చేస్తాం. ఏంటి ఇళ్ళలోకి దగ్గర ఎలా కూర్చుంటారు? దూరంగా కూర్చోరు. వాళ్ళందరూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతూ ఉంటారు. పిల్లలు అలా ఏం పడరు, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎవరైనా పడరు. ఎందుకంటే మన చర్చి చాలా పెద్దది కదా, చాలా పెద్ద చర్చి కాబట్టి పిల్లలందరినీ దూరంగా కూర్చోబెడతాం. చాలామంది టీచర్స్ వస్తారు, పేరెంట్స్ వస్తారు, అందరూ వస్తారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. అందరూ దూరంగా మంచిగా కూర్చోవచ్చు. సరే కానీ ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు రావాలి? ఏజ్ నుంచి ఏజ్ వరకు రావాలంటే మనమైతే 5 years నుంచి 15 years వరకు 15 years వరకు ఉండే పిల్లలు ఎవరైనా సరే రేపు వచ్చే ప్రోగ్రామ్కి రావచ్చు. అంటే 50 years వాళ్ళు రాకూడదా? 50 years వాళ్ళు అంటే 50 years వాళ్ళు చిల్డ్రన్ కాదుగా. అంటే తీసుకొని రాకూడదా? అంటే మీ మామని తీసుకొని రాకూడదు, ఆ తాతని తీసుకురాకూడదా? మీ తాతను కూడా తీసుకొని రాకూడదు. ఎందుకంటే వాళ్ళు చాలా పెద్దోళ్ళు కదా. అంటే వాళ్ళకి లేదా క్రిస్మస్? వాళ్ళకి క్రిస్మస్ ఉంది. అయ్యో, వాళ్ళకి క్రిస్మస్ లేకపోవడం, వాళ్ళకి క్రిస్మస్ ఉంది. వాళ్ళకి క్రిస్మస్ రోజు క్రిస్మస్ జరుగుతుంది. మనం ఓన్లీ చిన్నపిల్లల కోసం జరిగే కార్యక్రమం కాబట్టి ఓన్లీ చిన్నపిల్లలు 15 years లోపు వాళ్ళు మాత్రమే ఈ యొక్క చిల్డ్రన్ క్రిస్మస్ పార్టీలోకి ఎలిజిబుల్ అవుతారు. పెద్దవాళ్ళకి ఎలిజిబుల్ ఉండదు. అయితే టీచర్స్ ఉంటారన్నా? అంటే టీచర్స్ వాళ్ళని చూసుకోవాలి కదా, పిల్లల్ని చూసుకోవాలి కాబట్టి టీచర్స్ కూడా ఉంటారు. మరి పేరెంట్స్ ఉంటారన్నా? పేరెంట్స్ అంటే పిల్లల్ని తీసుకొని వస్తారు కదా, ఆ పేరెంట్స్ కూడా ఇక్కడ ఉండొచ్చు. ఓకే, అయితే నేను ఆ పేరెంట్స్ని తీసుకొని రావాలా? నువ్వు మీ పేరెంట్స్ని తీసుకొని వస్తావా? ఆ ఫ్రెండ్స్ని తీసుకొని వస్తా, ఆ పేరెంట్స్ని కూడా తీసుకొని వస్తా. అంటే నువ్వు పెద్దదానివి కదా. నేను పెద్ద దాన్ని కాదు, పెద్ద ఆడిని. నేను ఆహాయిని, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నేను బాయ్. ఓకే, నువ్వు పెద్దవాడివి, నువ్వు బాయ్, నేను ఒప్పుకుంటాను. ఓకే, నువ్వు బాయ్ కాబట్టి నువ్వు ఒక్కడికి వచ్చేయచ్చు. నువ్వు పేరెంట్స్ని తీసుకోవాల్సినంత అవసరం ఏమీ లేదు. మీ ఫ్రెండ్స్ని తీసుకొస్తే తీసుకొని రా. అయితే నేను ఆ ఫ్రెండ్స్ని తీసుకొని రేపు ఖచ్చితంగా సాయంత్రం 2 గంటలకు వచ్చేస్తా. ఓకే, రేపు సాయంత్రం నువ్వు 2 గంటలకి ఖచ్చితంగా వచ్చేయి. సరే కానీ స్నాక్స్ పెడతారా? స్నాక్సా? ఆ స్నాక్స్ ఖచ్చితంగా పెడతారు. కడుపు నిండా పెడతారా? కడుపు నిండా అంటే నువ్వు ఎంత తింటావో అంత నీకు నేను పెడతాను. ఓకేనా? రేపు పిల్లలందరూ వస్తారా? రేపు పిల్లలందరూ వస్తారు. పిల్లలందరూ కూడా నువ్వు ఇందాక అన్నావు కదా కెమెరాను చూసి మాట్లాడాలి అని. రేపు కెమెరాను చూసి మాట్లాడాల్సిన అవసరం లేదు. రేపు పిల్లలందరినీ డైరెక్ట్గా చూసి మాట్లాడవచ్చు. మరి రేపు కలుసుకుందామా? ఓకే అన్న, పిల్లలు రేపు మన చర్చిలో కలుసుకుందాం. అప్పటి వరకు అందరికీ ఓకే పిల్లలు, మీరు మర్చిపోకండి, రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5:30 వరకు కూడా మనకి చిల్డ్రన్స్ కోసం ఒక మంచి ప్రోగ్రాం జరగబోతూ ఉంది. క్రిస్మస్ పార్టీ జరగబోతూ ఉంది. మీరు మీ ఫ్రెండ్స్ ఖచ్చితంగా రండి. మీరు వచ్చేటప్పుడు మీ వాటర్ బాటిల్ మీరే తెచ్చుకోవాలి, మీ మాస్క్ కంపల్సరీగా మీరు తెచ్చుకోవాలి. మరి రేపు సాయంత్రం కలుసుకుందామా? పిల్లలు, మనము ఎవరిని ఫాలో అవ్వాలి, మనకి ఏది ఇంపార్టెంట్ అనే విషయం మీద ఒక చిన్న స్కిట్ని చూద్దామా? ఆనంద్, నువ్వు రోజు వీడియో గేమ్స్ ఆడుతున్నట్టున్నావేంటి? నేను వచ్చినప్పుడల్లా నేను గమనిస్తున్నాను. అలా గేమ్స్ ఆడవచ్చా? వీడియో గేమ్స్ ఆడితే ఎంతో ఎంజాయ్మెంట్ ఉంటుంది, నీకు తెలుసా? నీకు తెలియకే నీ వీడియో గేమ్స్ ఆడతలేదు. గేమ్స్ ఆడడం వల్ల నీకేమైనా ఉపయోగం ఉందా? వీడియో గేమ్స్ ఆడడం వలన నాలెడ్జ్ వస్తుందంటే తెలివితేటలు వస్తాయంట. వీడియో గేమ్స్ కనిపెట్టక ముందు ఎంతోమంది మేధావులు సైంటిస్టులు ఉన్నారు. వారికి జ్ఞానం ఎలా వచ్చిందంటావు? అంతెందుకు, వీడియో గేమ్స్ కనిపెట్టిన వారికి తెలివితేటలు ఎలా వచ్చాయంటావు? అవును కదా. సరే, నువ్వు ఎన్ని రోజులు వీడియో గేమ్స్ ఆడావు కదా, ఏం నాలెడ్జ్ వచ్చింది? ఏం తెలివితేటలు సంపాదించావు? ఆనంద్, హోంవర్క్స్ ఎందుకు రాలేదు? నువ్వు చెప్పు, ఎందుకు రాలేదు? అందరి పిల్లలు చక్కగా చదువుకుంటున్నారా, నీకేమైందిరా? ఫెయిల్ అయిపోయావు. ఏం కావాలంటే కొనిస్తున్నావు, బోలెడంత ఫీజులు కడుతున్నావు. ఇలా చదివితే జీవితంలో ఎందుకు పనికిరావు. ఇంకా చదవడం మానేసి అస్తమానం ఆ ట్యాబ్తోనే కూర్చుంటున్నావు. యెహోవా భయభక్తులు కలిగి ఉన్నట్టు జ్ఞానమైన మూలమని బైబిల్ చెప్తుంది, కానీ వీడియో గేమ్స్ మూలమని చెప్పడం లేదు. ఉపయోగం లేని ఆ వీడియో గేమ్స్ ఆడటం వలన నీ టైం వేస్ట్ అవుతుంది. నువ్వు దేవునికి ప్రార్థన చేయాల్సిన సమయం కూడా వేస్ట్ అవుతుంది.
సమయాన్ని పోనిచ్చోడు అజ్ఞాని అని బైబిల్ చెప్తుంది. దేవుడిచ్చిన ఆజ్ఞను పాటించకపోతే అది పాపం. పాపం చేస్తే నరకానికి వెళ్తాం. అక్కడ విపరీతమైన అగ్ని దాహం ఉంటాయి. ఇక్కడ చిన్న ఎంజాయ్మెంట్ కోసం యుగ యుగాలు మండే నరకానికి వెళ్తావా? మానేస్తావా? సరేరా, మళ్ళీ కలుద్దాం. హాయ్. హాయ్. సండే స్కూల్కి రావడం లేదేంట్రా? సండే స్కూల్కా? ఎందుకు? చాలా విషయాలు నేర్చుకోవడానికి. ఇంట్లో పేరెంట్స్ అన్న స్కూల్లో టీచర్స్ ఉన్నారు, వాళ్ళు నేర్పుతున్నారు కదరా. మళ్ళీ సండే స్కూల్కి ఎందుకు? టైం వేస్ట్. అంతేనంటావా? అంతే. నీకు భయవేస్తుంటుందా? అమ్మో, నాకు చాలా భయం. బైబిల్లోని దావీదునకు బాలుడి కోసం ఉంటుంది. అతడు బాలుడైనప్పటికీ దేవుడి మీద ఉన్న విశ్వాసంతో ఎలుగుబంటిని చంపుతాడు, సింహాన్ని చంపుతాడు, ఆఖరికి 10 అడుగులు పొడవున్న గులియాత్ని కూడా చంపుతాడు. నాకు కూడా చాలా భయం ఉండేది, కానీ దావీదు స్టోరీ విన్న తరువాత నాలో విశ్వాసం పెరిగి భయం పోయింది. అవునా? నీకు రాత్రులు భయం అయ్యదా? అస్సలు వేయదు. యేసు ఎప్పుడు మనతోనే ఉంటాడు. నువ్వు అబద్ధాలు ఆడతావా? అన్ను. నిజం చెప్పరా. ఆడతాను. అబద్ధమాడు పేదలు దేవునికి అసహ్యమైన బైబిల్లో ఉందిరా. అబద్ధమాడుట పాపం, పాపానికి జీతం నరకం. అమ్మో, నేను నరకని పోతానేమో. నువ్వు మీ మమ్మీ డాడీ మాట వింటావా? నాకు నచ్చింది చెప్తే వింటాను, నాకు నచ్చలేని చెప్తే విన్నాను. మన పేరెంట్స్ మనకు మంచిగా చెప్తారా, అది మనకు నచ్చినా నచ్చకపోయినా వాళ్ళ మాట వినాలి. నచ్చకపోయినా వినాలా? నేను విన్నా. నీ తండ్రి ఆజ్ఞ కేకనము, నీ తల్లి బోధ త్రోసివేయకము అని దేవుడు చెప్పాడు. అవునా? పేరెంట్స్ మాట విననివాని కళ్ళు లోయకాకులు పీకితే అని కూడా రాయబడిందిరా. బాబోయ్. నువ్వు స్కూల్లో ఫ్రెండ్స్ మీద కోపడ్డం, కొట్టడం, తిట్టడం ఇలాంటివి ఏమన్నా చేస్తావా? మా సెక్షన్లో మహేష్ గడు ఉన్నాడురా, వాడెప్పుడు నన్ను ఏడిపిస్తూ ఉంటాడురా. వాడినైతే తిడితేనే కొడతాను, వాడంటేనే నా కోపం వచ్చేస్తుంది, చెత్తగడు. రే, కోపడవాడు మూర్ఖుడిని, తిట్టువాడు దోషకుడని, కొట్టువాడు దుష్టుడని దేవుడు చెప్పాడు. శత్రువుని క్షమించాలిరా, కోపడకూడదు. సరే కానీ కార్టూన్ చూస్తే నీకేమొస్తుంది? హ్యాపీనెస్, ఎంజాయ్మెంట్. మనం ఆనందించాల్సింది ప్రభువులో, కార్టూన్స్లో, లోకంలో కాదు. కార్టూన్స్ చూస్తూ ఉండే టైం వేస్ట్ చేసుకుంటున్నావు. నీ చదువుని పాడు చేసుకుంటున్నావు. ప్రార్థనకు దూరం అయ్యావు, బైబిల్కి దూరం అయ్యావు. అందులో చూపించే అబద్ధాలు నమ్ముతున్నావు. దాన్ని చూడడం కోసం అమ్మా నాన్నల మాట ఎదిరిస్తున్నావు. అదే పనిగా చూస్తూనే కళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు. ఇవన్నీ పాపాలే. నువ్వు చెప్తుంది నిజమేరా. ఒరే, ఇవన్నీ నీకలు తెలిసినీరా? సండే స్కూల్లో చెప్పారు. సండే స్కూల్ వలన ఏంటి ఉపయోగం అని అడిగో కదరా. ఇవన్నీ అక్కడే చెప్పారు. మన పేరెంట్స్ టీచర్స్ కొన్ని విషయాలే మనకు నేర్పుతారా. దేవుడైతే అన్ని విషయాలు నేర్పుతాడు. సండే స్కూల్ అంటే బాలు నర్వసంతో వాటికి నేర్పించేదిరా. అక్కడ ప్రేయర్ నేర్పిస్తారు, పాటలు నేర్పిస్తారు, వాయిద్యాలు నేర్పిస్తారు, ఆరాధన చేస్తారు. నిజమైన ఎంజాయ్మెంట్ అంటే సండే స్కూలేరా. మనం పరలోకం వెళ్ళాలంటే ఎలా జీవించాలో అక్కడ బోధిస్తారు. సండే స్కూల్కి రారా. వస్తాన్రా. తల్లిదండ్రులారా, మీ పిల్లలను ప్రభువు యొక్క శిక్షణలోను బోధలోనూ పెంచుడి అని ఎఫెసీ పత్రిక 6:4 చెప్తుంది. కానీ చాలామంది క్రైస్తవ తల్లిదండ్రులు ఈ ఆజ్ఞను పాటించడం లేదు. చిన్నప్పుడు కార్టూన్ చూడడానికి అనుమతినివ్వడం వలన ఎదిగిన తరువాత వారు సినిమాలు చూస్తున్నారు. చిన్నప్పుడు వీడియో గేమ్స్కి అనుమతినివ్వడం వలన ఎదిగే కొద్దీ వాటికి బానిసలవ్వడం లేక ఇతర ఆటలకు అలవాటుపడి ప్లే గ్రౌండ్స్లోనే తమ సమయం అంతా గడుపుతున్నారు. చిన్నప్పుడు వారికి ప్రార్థన, వాక్య ధ్యానం నేర్పించకపోవడం వలన ఎదిగిన తరువాత వారు రకరకాల పాపాల్లోనూ అవిశ్వాసంలోనూ పడిపోతున్నారు. దయచేసి ఆలోచించండి. ఇకనైనా మీ పిల్లల్ని వాక్యానుసారంగా పెంచండి. మీరు మీ పిల్లలకిచ్చే గొప్ప ఆస్తి క్రీస్తు మార్గమే. అది వారికి నిత్య జీవాన్ని ఇస్తుంది. పిల్లలారా, నా తోటి సోదరులారా, దేవుడు మనం ఎలా జీవించాలని చెప్తున్నాడో తెలుసుకుని ఆ మాటలకి లోబడి జీవిద్దాం. ఈ ప్రపంచానికి తరువాత తరం మనమే. మనం దేవుని చేతుల్లో పెరిగితే మన ద్వారా దేవుడు ఈ సమాజానికి పాఠాలు నేర్పిస్తాడు.
ప్రభు వద్దకు వారిని నడిపిస్తాడు. వందనాలు. అవును కదా పిల్లలు, మనకి దేవునితోటి రిలేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దేవుడే మనల్ని ఎక్కువగా ప్రేమించేవాడు. పిల్లలు, ఇది మనకు యాక్టివిటీ టైం. మీరందరూ కూడా చాలా చక్కగా, చాలా నీట్గా మీరు శాంటా క్లాస్ గెటప్ని గీసి తనకి మంచిగా కలర్స్ వేసి మంచి స్కెచెస్ తోటి మంచిగా చేశారు కదా. మరి మీరు పంపించిన యాక్టివిటీస్ని మీరు చూడడానికి సిద్ధంగా ఉన్నారా? ఒకసారి క్లాప్స్ కొట్టినట్లయితే మీరు పంపించిన యాక్టివిటీస్ని ఒకసారి చూద్దాం. వావ్ పిల్లలు, మరి మీరు పంపించిన యాక్టివిటీస్లో ఒక బెస్ట్ యాక్టివిటీని మనం ప్రతి వారం సెలెక్ట్ చేస్తాం కదా. మరి ఈ వారం బెస్ట్ యాక్టివిటీగా నిలిచి మన యొక్క మెస్సయ్య చిల్డ్రన్ చర్చ్ తరపున మెడల్ని గెలుచుకున్న వాళ్ళు ఎవరో చూద్దామా? యాక్టివిటీ విన్నర్ని ఇప్పుడు మనము చూద్దాం. పిల్లలు, మీరు కూడా ఇదే విధంగా మన యొక్క మెస్సయ్య చిల్డ్రన్ చర్చ్ నుంచి మెడల్ని గెలుచుకోవాలనుకుంటే మీరు తప్పనిసరిగా ప్రతి ఒక్క యాక్టివిటీలో చురుగ్గా పాల్గొనండి. ఎవరైతే బెస్ట్గా సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఖచ్చితంగా మన యొక్క చర్చ్ నుంచి మెడల్ని పంపించడం జరుగుతుంది. మీరు ఈ వారం కూడా ఒక యాక్టివిటీ చేయాల్సి ఉంటుంది. ఈ వారం యాక్టివిటీ ఏంటంటే, ఈ వారం మనకి స్టోరీ ఎవరు చెప్పారు పిల్లలు? వెరీ గుడ్, వైజ్ మ్యాన్ వచ్చి మనకి స్టోరీ చెప్పాడు కదా. మరి మీరు కూడా వైజ్ మ్యాన్లా రెడీ అయ్యి ఒక క్లాత్ని నెత్తి కట్టుకొని, ఓకే, మంచి బట్టలు వేసుకొని, ఈరోజు మనం నేర్చుకున్నటువంటి మెమరీ వర్స్, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని చెప్పి మనం ఒక మెమరీ వర్స్ నేర్చుకున్నాం కదా. ఆ మెమరీ వర్స్ని చెప్తూ ఒక వీడియోని తీసి కింద కనిపిస్తున్నటువంటి నెంబర్ 9494768811 ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. మీలో ఎవరైతే చాలా పర్ఫెక్ట్గా ఈ యొక్క మెమరీ వర్స్ చెప్తారో వాళ్ళని నెక్స్ట్ వీక్ మన యొక్క యాక్టివిటీ విన్నర్గా అనౌన్స్ చేయడం జరుగుతుంది. మీరు తప్పకుండా మర్చిపోవద్దు, వైజ్ మ్యాన్ లాగా క్లాత్ కట్టుకొని మీరు మెమరీ వర్స్ని చెప్పాల్సి ఉంటుంది పిల్లలు. పిల్లలు, ఈ యొక్క సమయంలో మనము ఒక మంచి విషయాన్ని నేర్చుకుందాం. ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం పిల్లలు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కదా. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. అంత మాత్రమే కాదు, ఆయన తన యొక్క అద్వితీయ కుమారుణ్ణి, అంటే తన యొక్క ఏకైక కుమారుణ్ణి నీ కోసము నా కోసము పంపించాడు. ఇంకా ఏంటో తెలుసా? ఆ యొక్క అద్వితీయ కుమారుని యందు, ఆ యొక్క కుమారుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆ కుమారుణ్ణి నమ్ముతారో, ఎవరైతే ఆ కుమారుడితోటి రిలేషన్ని కలిగి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా కూడా అనేకమైన శ్రమల నుంచి విడుదల పొందుతారు.
అంత మాత్రమే కాదు, వాళ్ళు నిత్యము జీవించే పరలోక రాజ్యానికి, నిత్య జీవానికి కూడా వాళ్ళు వారసులు అవుతారు. ఈరోజు మనం అదే నేర్చుకున్నాం కదా. తన యొక్క కుమారుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్య జీవాన్ని పొందుతారు. అయితే మనం ఈ యొక్క సమయంలో ఒక మంచి విషయాన్ని నేర్చుకుందాం. నా దగ్గర ఒక 2 బాటిల్స్ ఉన్నాయి. ఆ బాటిల్స్లో రైస్ ఉన్నాయి. ఈ బాటిల్లో రైస్ ఉంది, ఈ బాటిల్లో కూడా రైస్ ఉంది. ఇక్కడ నా దగ్గర ఒక 2 స్టిక్స్ ఉన్నాయి. 2 బాటిల్స్ ఉన్నాయి, 2 బాటిల్స్ నిండా రైస్ ఉన్నాయి, ఈ యొక్క స్టిక్స్ ఉంది. ఈ స్టిక్స్ ద్వారా, ఈ యొక్క బాటిల్ ద్వారా ఒక చిన్న మ్యాజిక్ని మనం ఇప్పుడు చూద్దాం. పిల్లలు, మనం గమనించినట్లయితే మనము దేవునితోటి రిలేషన్ని కలిగి ఉంటే దేవుడు మనం ఎటువంటి శ్రమల్లో ఉన్నా, ఎటువంటి బాధల్లో ఉన్నా, ఎటువంటి కష్టంలో ఉన్నా మనల్ని దేవుడు పైకి తీసుకొని వస్తాడు. ఆయన నిత్య జీవాన్ని ఇస్తాడు. నిత్యము సంతోషంగా ఉండే పరలోక రాజ్యాన్ని దేవుడు మనకు ఇస్తాడు పిల్లలు. ఎప్పుడు? మనము దేవుణ్ణి విశ్వసించినప్పుడు, దేవుణ్ణి మనము నమ్మినప్పుడు. అయితే ఈ యొక్క బాటిల్ ఏదైతే ఉందో ఆ బాటిల్ నువ్వు, నేను, మమ్మీ, డాడీ అందరం, ఈ యొక్క బాటిల్ మనందరికీ సింబాలిక్గా ఉంది. ఈ యొక్క స్టిక్స్ ఏదైతే ఉన్నాయో ఈ స్టిక్స్ మన యొక్క గాడ్కి, జీసస్కి సింబాలిక్గా ఉన్నాయి పిల్లలు. ఈ బాటిల్లో ఉన్నటువంటి రైస్ ఏదైతే ఉందో అది మనకి దేవుడి మీద ఉండేటువంటి నమ్మకం. మనము దేవుణ్ణి ఎంతగా నమ్ముతామో, మనము దేవుణ్ణి ఎంతగా విశ్వసిస్తామో ఆ విశ్వాసాన్ని సింబాలిక్గా ఈ యొక్క రైస్ ఉన్నాయి పిల్లలు. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకమైన ఇబ్బందులకు గురవుతాం, అనేకమైన కష్టాలకి గురవుతూ ఉంటాం. కానీ మనం ఎప్పుడైతే దేవుడి మీద విశ్వాసం ఉంచుతామో, దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు కదా. ఈ లోకంలో ఉన్నది ఎవరు పిల్లలు? మీరు, నేను, మన అందరం. అంటే దేవుడు మనందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. మనలందరినీ ప్రేమించే దేవుడు ఖచ్చితంగా మనల్ని అనేకమైన కష్టములలో నుంచి, అనేకమైన శ్రమల్లో నుంచి ఖచ్చితంగా విడిపిస్తాడు. మన యొక్క దేవుడు వాటన్నిటి నుంచి విడిపిస్తాడు కాబట్టి మనము ఎంతో సంతోషంగా ఉంటాం. ఈరోజు మనం నేర్చుకున్నది అదే కదా. ఈ లోకమునికి ఎంతో సంతోషకరమైనటువంటి శుభవార్త ఏంటి? మన యొక్క దేవుడు మనల్ని అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళు ఖచ్చితంగా నిత్య జీవాన్ని పొందుకుంటారు. మనము దేవుని మీద ఎంత విశ్వాసాన్ని కలిగి ఉంటామో అంతగా దేవుడు మనల్ని హెచ్చించుతాడు. మనము దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తామో దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తాడు పిల్లలు. అయితే ఇది ఒక వ్యక్తి అనుకుందాం, ఇది ఇంకొక వ్యక్తి అనుకుందాం. గాడ్ తన లైఫ్లోకి వచ్చాడు, తన లైఫ్లోకి కూడా వచ్చాడు. ఈ యొక్క వ్యక్తికి కష్టాలు వచ్చాయి, ఈ యొక్క వ్యక్తికి శ్రమలు వచ్చాయి, ఈ యొక్క వ్యక్తికి బాధలు వచ్చాయి. ఆ యొక్క సమయంలో దేవుడు వాళ్ళని రక్షించాలని చెప్పి పైకి ఆ వ్యక్తిని కాపాడాలనుకున్నాడు. ఆ వ్యక్తి కష్టాల నుంచి విడిపించాలనుకున్నాడు. ఏమి చేసినా కానీ ఆ వ్యక్తికి వాటి నుంచి విడుదల రావటం లేదు. మరి ఈ వ్యక్తి లైఫ్లో జరిగిద్దో లేదో చూద్దామా. దేవుడు ఈ వ్యక్తిని పైకి తీసుకొచ్చాడు. ఎటువంటి కష్టంలో నుంచి అయినా సరే, ఎటువంటి శ్రమల్లో నుంచి అయినా సరే, ఎటువంటి బాధల్లో నుంచి అయినా సరే ఈ వ్యక్తిని దేవుడు కాపాడాడు. మరి ఈ వ్యక్తి ఎందుకు దేవుడి దగ్గర నుంచి సంతోషాన్ని పొందుకోలేకపోతున్నాడు? ఈ వ్యక్తి ఎందుకు శ్రమల నుంచి విడుదల పొందలేకపోతున్నాడు? తెలుసా? ఈ వ్యక్తి ఏమో విడుదల పొందలేకపోతున్నాడు, కానీ ఈ వ్యక్తి మాత్రం విడుదల పొందగలుగుతున్నాడు. మరి మీరు విడుదల పొందే వ్యక్తిలా మీరు ఉన్నారా? విడుదల పొందని వ్యక్తిలా మీరు ఉన్నారా? ఈ బాటిల్ ఎందుకు పైకి లేవట్లేదు? ఈ బాటిల్ ఎందుకు పైకి లేస్తుంది పిల్లలు? మనము ఎప్పుడైతే దేవుణ్ణి పూర్తిగా నమ్ముతామో, దేవుణ్ణి పూర్తిగా విశ్వసిస్తామో ఆయన మనకు నిత్య జీవాన్ని ఇస్తాడు. ఈ యొక్క రైస్ ఏదైతే ఉందో అది దేవునికి మనకి ఉండే రిలేషన్ అని చెప్పుకున్నాం కదా. ఆ రిలేషన్ ద్వారా మనము నిత్య జీవానికి వెళ్ళిపోతాం. మనము దేవుణ్ణి ఎంత గొప్పగా నమ్మితే దేవుడు మనల్ని అంత గొప్పగా హెచ్చిస్తాడు. ఈ యొక్క బాటిల్లో రైస్ ఉంది, ఈ యొక్క బాటిల్లో కూడా రైస్ ఉంది. ఇంకేమైనా ఉన్నాయా చూద్దామా? ఈ యొక్క బాటిల్లో కూడా రైసే ఉంది, ఈ యొక్క బాటిల్లో కూడా రైసే ఉంది. కానీ మరి ఈ బాటిల్ ఎందుకు పైకి లేచింది, ఈ బాటిల్ ఎందుకు పైకి లేవలేదు చూద్దామా. ఈ యొక్క బాటిల్ని నేను రైస్ తోటి నింపాను.
ఈ యొక్క బాటిల్ని రైస్తో నింపాను. మిగిలిన రైస్ ఈ బాటిల్లో నింపేటప్పుడు ఇలా స్ట్రాంగ్గా ఎక్కడ గ్యాప్ లేకుండా ఎక్కడన్నా కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఈ బాటిల్ మొత్తాన్ని కూడా నేను ఫిల్ చేశాను. ఇంకా ఎక్కడన్నా సరే కొంచెమన్నా గ్యాప్ ఉందా అని చెప్పి ఆ గ్యాప్స్లో కూడా మొత్తము కూడా ఈ యొక్క రైస్ని నేను ఫిల్ చేశాను. ఈ యొక్క రైస్ మనం దేవుడి మీద ఉన్నటువంటి విశ్వాసానికి సింబాలిక్గా ఉంది పిల్లలు. దేవుడి మీద మనకి విశ్వాసము ఎంత ఎక్కువగా ఉంటే మన యొక్క జీవితం మొత్తం కూడా దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసంతో, దేవుడి మీద ఉన్నటువంటి నమ్మకంతో మన యొక్క లైఫ్ నిండిపోయి ఉంటే అప్పుడు మన నుంచి దేవుణ్ణి ఎవ్వరు కూడా విడుదల చేయలేరు. కానీ మనకి దేవునికి విశ్వాసం సరిగా లేకపోతే, పూర్తిగా నిండుగా లేకపోతే, దేవుణ్ణి మనం పూర్తిగా నమ్మకపోతే, ఏదో నమ్మామని చెప్పి మామూలుగా నమ్మితే దేవునికి మనకుండే రిలేషన్ ఇలా ఉంటుంది. మనము దేవుణ్ణి పూర్తిగా 100% నమ్మితే ఈ విధంగా దేవుడు ఎటువంటి శ్రమ నుంచి అయినా సరే మనల్ని విడిపించగలరు పిల్లలు. ఈ యొక్క ప్రోగ్రాం మీ అందరికీ చాలా బాగా నచ్చింది కదా. మరి ఈ యొక్క ప్రోగ్రామ్ని ప్రార్థన చేసుకొని క్లోజ్ చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపా కనికరం కలిగిన మా గొప్ప తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయా ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు ఎంతగానో ఆశీర్వదించి జరిగించినందుకు మీకు వందనాలు. ఈ యొక్క కార్యక్రమం ప్రారంభం నుంచి ముగింపు వరకు నీ యొక్క అధ్యక్షతను మీరు జరిగించుకున్నారు. దానిని బట్టి నీకే వేలాదిగా స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా నీ యొక్క ఘనమైన నామానికి మాత్రమే మహిమ చెల్లించుకుంటున్నాం తండ్రి. అనేక మంది చిన్న బిడ్డల్ని మీరు ఆశీర్వదిస్తున్నందుకు మీకు వందనాలు. వాళ్ళ యొక్క జీవితంలో మీరు నూతనమైన క్రిస్మస్ని, నూతనమైన సంతోషాలను ఇస్తున్నందుకు నీకే వేలాదిగా స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా మా అందరి జీవితాల్లో కూడా ఒక గొప్ప శుభవార్తను మీరు తీసుకొచ్చినందుకు నీకే వేలాదిగా స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ అయ్యా ఈ యొక్క కార్యక్రమం ద్వారా అనేక మంది బిడ్డలు ఆశీర్వదింపబడినారని చెప్పి అయ్యా నీ యొక్క నామంలో మహిమకరంగా ఈ యొక్క కార్యక్రమం జరిగించినందుకు నీకే వేలాదిగా స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా మరొక వారం మేమందరం కలుసుకునేంత వరకు నీ యొక్క ఉచితమైన కృపా కాపుదల ప్రతి ఒక్క బిడ్డకు మీరే తోడుగా ఉంచమని యేసే అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. పిల్లలు మర్చిపోలేదు కదా, రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5:30 వరకు మన యొక్క మెస్సయ్య ఫెలోషిప్ చర్చ్, ఆటోనగర్ గేట్ దగ్గర ఉన్నటువంటి మెస్సయ్య ఫెలోషిప్ చర్చ్లో చిల్డ్రన్ క్రిస్మస్ పార్టీ జరగబోతూ ఉంది. ఆ పార్టీకి మీరు మీ ఫ్రెండ్స్ తప్పనిసరిగా రండి. మీరు కంపల్సరిగా మీరు మాస్క్ ధరించాలి. మీ యొక్క వాటర్ బాటిల్ని మీరే తెచ్చుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీరు ఖచ్చితంగా దూరంగా ఉంటూ ఖచ్చితంగా మేము ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామో ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిని కూడా మీరు ఫాలో అవుతూ ఒక మంచి క్రిస్మస్ సెలబ్రేషన్ని మనము జరుపుకుందాం పిల్లలు.